స్టార్ట్ చేసి నేను నెల్లూరు ఏసీబీ డిఎస్పీని. నా పేరు రామకృష్ణుడు. గుంటూరుకు చెందినటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తిది గత నెలలో జేసీబీని ఒక కేసులో పోలీసు వారు సీజ్ చేసినారు. సీజ్ చేసి కోర్టులో హాజరు పెట్టినారు. దాన్ని రిలీజ్ చేయించుకోవడానికి సాల్వెన్సీ సర్టిఫికేట్ రెడీ చేసుకోమని వాళ్ళ అడ్వకేట్ చెప్తే ఆయన మాధవరెడ్డి తన స్నేహితుడైనటువంటి వెంకట్రావుకు చెందిన ప్రాపర్టీని చూపిస్తూ ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్నాడు సాల్వెన్సీ సర్టిఫికేట్ కోసమని. దాన్ని ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి తయారు చేసిన వ్యక్తి విఆర్ఓ చలమారెడ్డి గారు 20,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇవ్వడానికి. ఈరోజు లంచం డబ్బులను ఒక బట్టల షాపులో మాధవరెడ్డి నుంచి విఆర్ఓ చలమారెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నాము. కేసు రిజిస్టర్ చేసినాము, విచారణ చేస్తున్నాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నా లేదా ఏదైనా ప్రజలను పీడిస్తూ చేయవలసినటువంటి పనులు చేయకుండా లంచం డిమాండ్ చేస్తూ ఉంటే వెంటనే బాధితులు 1064కు కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచి చట్టపరంగా అటువంటి అధికారులపై చర్య తీసుకుంటాం. ఇబ్బంది పెట్టే అధికారులపై. ఇతని మీద ఇంతకుముందు ఏమన్నా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయా సార్? ఉన్నాయి. ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి.